నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. యూపీ బీహార్ బైపోల్స్, తగ్గిన బీజేపీ పల్స్. మోడీ ప్రభ తగ్గుతోందా? ప్రతిపక్షం ప్రభ పెరుగుతోందా? కమలం కంచుకోటకు ఏమైంది? ఓటమికి కారణాలేంటి? ఇది బీజేపీకి కనువిప్పు కానుందా? వేకప్ కాల్. ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. యూపీ బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్థానాలైన గోరఖ్పూర్, ఫూల్పూర్లలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. బీజేపీకి కంచుకోట లాంటి గోరఖ్పూర్లో అది యోగి ఆదిత్యనాథ్ వరుసగా 5 సార్లు విజయం సాధించిన స్థానంలో బీజేపీ ఓటమిని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. యూపీ బీహార్లో వాడిన కమలం. యోగి ఇలాఖలో బీజేపీకి ఎదురుదెబ్బ. ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ. గోరఖ్పూర్, ఫుల్పూర్లలో ఎస్పీ బీఎస్పీ కూటమి విజయం. ఉత్తరాదిన 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కమలం వాడిపోయింది. యూపీలోని గోరఖ్పూర్, ఫుల్పూర్ స్థానాల్లో బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో 5 సార్లు గోరఖ్పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కంచుకోటగా మార్చుకున్న యోగికి ఉప ఎన్నికల్లో ఓటమి పాలవటం మింగుడు పడడం లేదు. 2014లో ఇదే లోక్సభ స్థానం నుంచి యోగి ఏకంగా 3,12,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గతేడాది సీఎం పదవి చేపట్టడానికి ఆయన రాజీనామా చేశారు. అంత మెజార్టీతో తాను గెలిచిన స్థానంలో ఇప్పుడు బీజేపీ ఉప ముఖ్యమంత్రి మౌర్య ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఫుల్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అక్కడ ఎస్పీ అభ్యర్థి 59,613 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయభేరి మోగించారు. గతంలో అక్కడ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీగా గెలిచారు. ఆయన యూపీకి డిప్యూటీ సీఎంగా వెళ్లిపోవడంతో ఈ స్థానానికి బైపోల్ వచ్చింది. समाजवादी पार्टी के प्रत्याशी श्री प्रवीण कुमार निषाद को कुल 4,56,513 मत प्राप्त हुए. श्री प्रवीण कुमार निषाद को विजयी घोषित किया जाता है. कितने मतों से? ఇక బీహార్ రాష్ట్రంలో అరారియా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ అభ్యర్థి 57,538 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. అలాగే బీహార్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ భాబువా స్థానాన్ని తిరిగి దక్కించుకోగా జేహనాబాద్ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. మొత్తం మీద ఈ ఉప ఫలితాలు బీజేపీకి కోలుకోలేని దెబ్బలా పరిణమించాయి. యూపీలో ఉప ఎన్నికల కోసం అటు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు చేతులు కలపటం బీజేపీ కొంప ముంచింది. బీఎస్పీ ఓట్లు ఈ స్థాయిలో ఎస్పీకి వెళ్తాయని తాము ఊహించలేదని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఈ 2 విజయాలతో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోగా బీజేపీ షాక్ లో కూరుకుపోయింది. ప్రజలు ఇచ్చిన ఈ ఊహించని షాక్ ను విశ్లేషించే పనిలో పడింది బీజేపీ. తమ అతి విశ్వాసం వల్లే ఉప ఎన్నికల్లో ఓడిపోయామన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. जिससे 2019 में सपा बसपा का जो यह राजनीतिक सौदेबाजी एक बार पुनः प्रदेश और देश के विकास को बाधित करने की दिशा से बना है, इसके बारे में हम लोग अपनी पूरी रणनीति तैयार करेंगे. ये जनता का फैसला है. लोकतंत्र में जनता जनार्दन के रूप में है. हम इस फैसले को स्वीकार करते हैं. मैं गोरखपुर से भी और फूलपुर से भी विजयी प्रत्याशियों को बधाई देता हूं और विश्वास व्यक्त करता हूं कि जनता के इस फैसले के अनुरूप
वे प्रदेश के विकास में अपना योगदान देंगे। గత ఎన్నికలతో మోడీ ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం యూపీ. 90% లోక్సభ సీట్లను భారతీయ జనతా పార్టీకి అప్పగించారు యూపీ ప్రజలు. 80 ఎంపీ సీట్లున్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 72 సీట్లలో విజయం సాధించింది. కేంద్రంలో సోలోగా అధికారాన్ని సంపాదించుకునే దశలకు బీజేపీ వచ్చిందంటే దానికంతా యూపీ ఇచ్చిన సీట్లే కారణం. ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జయకేతనం ఎగరవేసింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీని రక్షించేది యూపీఏనని విశ్లేషణలు వినిపించాయి. అయితే తాజా ఉప ఎన్నికలు కమలం పార్టీని దారుణంగా దెబ్బకొట్టాయి. ఇంతటి ఓటమిని చవిచూసిన బీజేపీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. ఒక్కో రాష్ట్రంలో విజయ దుందుబి మోగిస్తూ వస్తున్న కమలనాథులకు ఇప్పుడు యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో ఓటమి అంతుచిక్కడం లేదు. ప్రతిపక్షాలకు అంతుబట్టని రీతిలో స్కెచ్లు వేసే అమిత్ షా వ్యూహాలు ఇక్కడ ఈసారి పనిచేయలేదా? ఎస్పీ, బీఎస్పీ అనైతిక మైత్రి వల్లే బీజేపీ ఓటమి పాలైందా? అది యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కమలం పార్టీ లెక్కల్లో చెప్పాలంటే అదో హిందూ పవిత్ర పుణ్యక్షేత్రం గోరఖ్పూర్. ఈ పేరుకే హిందుత్వంలో ప్రత్యేక ప్రస్థానం ఉంది. హిందూ సంబంధిత బోలెడన్ని పుస్తకాలు ప్రచురించి గీతా ప్రెస్ కు కేర్ ఆఫ్ గోరఖ్పూరే. హిందూ సంబంధిత పుస్తకాల్లో గీతా ప్రెస్ వాళ్ల పుస్తకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలాంటి గోరఖ్పూర్లో 5 పర్యాయాలుగా తిరుగులేని రీతిలో ఎంపీగా విజయం సాధిస్తూ వచ్చాడు యోగి ఆదిత్యనాథ్. ఆ ప్రస్థానమే ఆయనను యూపీకి సీఎంగా కూడా చేసింది. మరి ఆదిత్యనాథ్ అలా వెళ్లడం అంటే గోరఖ్పూర్ ప్రజలకు కూడా అదో గొప్ప గౌరవం. ఒకవైపు మోడీ పాలన, మరోవైపు యోగి పాలన. ఇలాంటి పాలనలతో ఆ నియోజకవర్గం ప్రజలు తరించిపోవాల్సిందే. మరి ఏమైందో ఏమో కానీ గోరఖ్పూర్ ప్రజలు బీజేపీని దెబ్బతీశారు. 5 పర్యాయాలుగా తిరుగు లేకుండా ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ సాగించిన ప్రస్థానానికి బ్రేక్ పడిందే. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా వెళ్లిపోవడంతో, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో గోరఖ్పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ చతికిల పడింది. అత్యంత భారీ మెజార్టీతో గెలుపును సాధించాల్సిన చోట కమలం చేతులెత్తేసింది. గోరఖ్పూర్లో ఓటమి పాలైన బీజేపీ ఫుల్పూర్ నియోజకవర్గంలో మాత్రం చివరి వరకు అతీక్ అహ్మద్ అనే స్వతంత్ర అభ్యర్థిపై ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. డాన్ నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన అతీక్ అహ్మద్ ఎస్పీకి ముస్లిం ఓటు దక్కకుండా చీల్చగలిగితే తమకు లాభిస్తుందని భావించినట్టు సమాచారం. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలపటం, ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడంతో దళితుల ఓట్లు ఎస్పీకి దక్కుతాయని బీజేపీ ముందే జాగ్రత్త వహించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కనీసం 50% దళితుల ఓట్లు ఎస్పీకి పడతాయని బీజేపీ పసిగట్టింది. దళిత ఓట్లపై గందరగోళం ఉన్నప్పటికీ ముస్లిం ఓటర్లు మాత్రం ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర పటేల్ కు కాకుండా అహ్మద్కే ఓటు వేస్తారని బీజేపీ ఆశలు పెట్టుకుంది. 2 సార్లు సమాజ్వాదీ నుంచి బహిష్కరణకు గురైన అతీక్ ప్రస్తుతం ద్యోరియా జైల్లో ఉన్నారు. అతీక్ అహ్మద్ పై తీవ్ర నేరారోపణలు రావడంతో తొలిసారి 2008లో సమాజ్వాదీ పార్టీ ఆయనను బయటకు పంపింది. 2009లో ఆయన బీఎస్పీ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ చీఫ్ మాయావతి అంగీకరించలేదు. 2012 యూపీ ఎన్నికల్లో ఆప్నాదల్ తరపున అలహాబాద్ నుంచి పోటీ చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఎస్పీని ఆశ్రయించి శ్రావస్తి నుంచి పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. అనంతరం ఎస్పీలో ఆయన ఎక్కువ కాలం నిలవలేదు. ప్రస్తుతం జైలు నుంచే ఫుల్పూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ ముస్లింలకు మొత్తం 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి. గ్రామాల్లో అతీక్కు అంత గుర్తింపు లేకపోయినప్పటికీ అలహాబాద్ వెస్ట్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఆయన వల్ల ఎస్పీ పరాజయాలు చవిచూసినప్పటికీ తాజాగా బీఎస్పీతో చేతులు కలిపి ఆ పార్టీ ఓట్లు మొత్తం తన అభ్యర్థి వైపు తిప్పుకుంది. దీంతో బీజేపీకి ఓటమి తప్పలేదు. ఇక యూపీ ఉప ఎన్నికల్లో విజయంతో సమాజ్వాదీ పార్టీ సంబరాలు జరుపుకుంటుంది. బీజేపీ వ్యతిరేకతే తమను గెలిపించిందని అన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరగాళ్లపై చర్యలు తీసుకోవటంలో విఫలమైన బీజేపీకి యూపీ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. दोनों लोकसभा क्षेत्र की जनता का मैं बहुत धन्यवाद देना चाहता हूं। तो सोचिए आने वाले समय में अगर देश का चुनाव होगा तो कैसा होगा।
किसान, मजदूर, नौजवान, व्यापारी, महिलाएं, इन सब ने मिलकर के जो वोट डाला है उसी का परिणाम है कि आज भारतीय जनता पार्टी को बुरे दिन देखने पड़ रहे हैं। యూపీ ఉప ఎన్నికల ఫలితాలను ఎస్పీ బీఎస్పీ గ్రేట్ విక్టరీగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ కు ఆమె అభినందనలు తెలిపారు. ఇది ముగింపునకు నాంది అన్నారు. ఇక యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగలడంపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. ఎస్పీ బీఎస్పీ చేతులు కలపటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని తాను భావించడం లేదన్నారు శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్. శ్రీరాముణ్ణి అవమానించిన ఎస్పీ నాయకుణ్ణి బీజేపీ ఎర్రతివాచి పరిచిన రోజే దేవుడు బీజేపీ నుంచి ముఖం తిప్పుకున్నాడని అన్నారు. लेकिन ये जनता की मजबूरी है, उत्तर प्रदेश के इतना बड़ा स्टेट है, ये मजबूरी भी है. मैं ये नहीं मानता हूँ कि समाजवादी पार्टी का और बीएसपी का गठबंधन ने काम किया है. मैं ये मानता हूँ कि यूपी की जनता हमसे टूट चुकी है. प्रभु श्री राम के सबसे बड़े निंदा करने वाले समाजवादी पार्टी के नेता को अपने रेड कार्पेट जिस दिन डाला है उस दिन प्रभु श्रीराम भी आपके खिलाफ हो गया. సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం రాకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత నరేష్ అగర్వాల్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ కూడా బీజేపీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ తరపున జయా బచ్చన్ రాజ్యసభకు నామినేషన్ వేయగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీలో చేరుతూనే జయా బచ్చన్ పై నరేష్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో ఓటమితో అంతర్మదనం చెందుతున్న బీజేపీకి మిత్రపక్షాలు కూడా ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షం శివసేన 2019లో మిత్రబంధాన్ని తెంచుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు టీడీపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగిన తమ మంత్రులతో రాజీనామా చేయించి మిత్రబంధానికి కూడా రేపో మాపో గుడ్ బై చెప్పాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే దారిలో కేరళకు చెందిన ఎన్డీఏ మిత్రపక్షం భారత్ ధర్మజనసేన చేరింది. కొద్ది రోజులుగా ఎన్డీఏ నుంచి వైదొలగాలా వద్దా అన్న అంశంపై మీమాంసలో ఉన్న బీడీజేఎస్ యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలతో పొత్తు తెంచుకోవాలని నిర్ణయించింది. దీంతో కేరళలో ఉన్న ఒకే ఒక్క మిత్రపక్ష పార్టీని ఎన్డీఏ కోల్పోయింది. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్ టు భారత్ బిగ్ బ్యానర్. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తోంది. ఇటీవల ఈశాన్యంలో కూడా విజయ దుందుభి మోగించింది. మరి అలాంటి పార్టీ ఓటమికి కారణమేంటి? యూపీ, బీహార్లలో ఏం జరిగింది? ఓటర్ల తీర్పు దేనికి సంకేతం? ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వెళుతున్న భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలలో మాత్రం షాకులు తగులుతున్నాయి. నిన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల్లో కమలంకు ఎదురు దెబ్బ తగిలింది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. పలుచోట్ల వరుసగా బీజేపీ పాలన కారణంగా ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆ పార్టీ అధిష్టానం ముఖ్యంగా రాష్ట్రాలపై దృష్టి సారించడమే కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా యూపీలో లోక్సభ ఎన్నికల్లో 70కి పైగా ఎంపీ స్థానాలు గెలిచి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఇక్కడ బీజేపీకి ఎదురుగాలి చర్చనీయాంశంగా మారింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. యోగి ప్రభుత్వంపై విపక్షాలు ఉద్దేశపూర్వకంగా బురద జల్లాయని అంటున్నారు. అంతకంటే అసలైన కారణం దశాబ్దాలుగా విపక్షాలైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఒక్కటవ్వడం ముఖ్య కారణం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల యూపీ ప్రజలు ఎక్కువ మంది సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ హవా 2014లో అంతకన్నా 2019లో మళ్లీ గెలిచే విధంగా కనిపిస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే ఒక్కటిగా రంగంలోకి దిగడమే పరిష్కారమని ఎస్పీ, బీఎస్పీ భావించాయి. దాదాపు గత 2 దశాబ్దాలుగా యూపీలో అయితే ఎస్పీ లేదంటే బీఎస్పీ అధికారంలో ఉంటూ వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ ఇటీవల అధికారంలోకి వచ్చింది. దానికి తోడు మోదీ నేతృత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది. దీనిని విపక్షాలు జీర్ణించుకోవడం లేదని అంటున్నారు.
అందుకే యూపీలో దశాబ్దాల రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కేవలం బీజేపీ లక్ష్యంగా ఎస్పీ బీఎస్పీ కలిశాయి. గతంలో బీహార్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 25 ఏళ్ల రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఆర్జేడీ జేడీయూలు కలిశాయి. అక్కడ ఆ ప్లాన్ ఫలప్రదమైంది. దీంతో ఇక్కడ కూడా ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ ఏకమయ్యాయి. కమలం పార్టీని ఎదుర్కొనేందుకు రాజకీయ కారణాలతో ఎస్పీ బీఎస్పీ ఏకమవ్వడం పక్కన పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే కలిసి పనిచేస్తాయా అనే చర్చ సాగుతోంది. బీహార్లో జేడీయూ ఆర్జేడీ పరిస్థితి వేరు, యూపీలో ఎస్పీ బీఎస్పీలు వేరు. బీజేపీని ఓడించేందుకు అధికారమే పరమావధిగా భావించే ఆ రెండు పార్టీలు కలిసే ముందుకు సాగుతాయా అనేది ప్రశ్నే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని ఎస్పీ బీఎస్పీలు గెలిచే పరిస్థితి లేదని, అందుకే ఎస్పీకి బీఎస్పీ మద్దతిచ్చిందని, అది కూడా ఉప ఎన్నికలు అని గుర్తు చేస్తున్నారు. ఇది బీజేపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఏ మేరకు ఉపయోగపడతాయో గాని వచ్చే ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీలు అధికారంపై మమకారం పక్కన పెట్టి బీజేపీని ఎదుర్కొంటారా అనేది చూడాలని అంటున్నారు. ఈ అనైతిక పొత్తుల వల్ల ఓట్ల సమీకరణాలు మారడంతోనే బీజేపీ ఓటమి పాలైందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గోరఖ్పూర్ పార్లమెంటు స్థానంలో 19.5 లక్షల ఓటర్లున్నారు. ఇందులో 4.5 లక్షల నిషధులు, మల్లాల ఓట్లున్నాయి. గోరఖ్పూర్లో ఈ రెండు వర్గాల ఓట్లు సుమారు 23% వరకు ఉంటాయి. ఏ పార్టీ అభ్యర్థి గెలుపు ఓటముల్లో ఈ 23% ఓట్లు కీలక ప్రభావం చూపుతారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గోరఖ్పూర్ నియోజకవర్గంలో సుమారు 3.5 లక్షల ముస్లిం ఓటర్లున్నారు. ఎస్పీ బీఎస్పీ చేతులు కలపడంతో ఈ ఓట్ల చీలికను నివారించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే బీజేపీ కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.